ఈ సృష్టిలో చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. కోడి ముందా గుడ్డి ముందా అని మనుషులు తికమక పడుతుంటారు. కోడి ముందు అని నేను నా దగ్గర ఉన్న ఈ 7 ఆధారాల ద్వారా నేను ప్రూవ్ చేస్తాను. మొదటి ఆధారం, ఒక కోడి గుడ్డు పెట్టాలంటే XY కణాలు అవసరం. ఆ XY కణాల్లో కోడి పెట్టకు కోడి పుంజు అవసరం. ఈ పుంజు ఉంటేనే కోడికి పిండోత్పత్తి జరుగుతుంది. నంబర్ 2, ఈ పిండము గుడ్డుగా మారాలంటే 1 నెల రోజులు సమయం పడుతుంది. అది కోడి ఉంటేనే జరుగుతుంది తప్ప మరి ఏ విధంగా జరగదు. ఇది రెండో పాయింట్. నంబర్ 3, ఈ కోడి గుడ్డు పెట్టిన తర్వాత ఆ గుడ్డు పొదగడానికి ఒక కోడి అవసరం. ఆ కోడి 21 రోజు గుడ్డు మీద పొదిగితేనే కానీ అది పిల్లగా మారదు. 4వది వచ్చేసి ఆ కోడి పిల్ల ఎదగడానికి తల్లిగా మారడానికి 3 నెలలు సమయం పడుతుంది. ఈ 3 నెలల సమయంలో ఆ కోడి పిల్ల బ్రతికి జీవించాలంటే జంతువుల నుండి, పక్షుల నుండి, మృగాల నుండి, అందరి నుండి తప్పించుకొని 3 నెలలు బ్రత కట్టాలంటే దాన్ని రక్షించడానికి కోడి పెట్ట అవసరం. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ వచ్చేసి ఈ పిల్ల అయిన కోడి తను ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, ఏది శ్రేష్టమైనది, ఏది శ్రేష్టం కాదో తెలియజెప్పేది కోడి పెట్ట. కాబట్టి ఈ పెట్ట ఉంటేనే ఇది తిరిగి ఒక కోడిగా ఎదుగుతుంది. బైబిల్ నిఘంటువు ప్రకారం ఆదికాండము 1వ అధ్యాయంలో 5వ దినమున దేవుడు జీవం కలిగి చెలించు వాటిని, రెక్కలు గల పక్షులను సమృద్ధిగా పుట్టించుగాకయు అని పలికెను. భూమి మీద విశాలమును, ఆకాశ విశాలములో ఎగురుగాక అని పక్షులను గూర్చి దేవుడు పలికెను. ఆదికాండము 1వ అధ్యాయములో మనము దీనిని చదవచ్చు. ఆ విధంగా దేవుడు పక్షులు మాత్రమే చేశాను. అందుకనే కోడి ముందు పుట్టిందని మనము ఈ విధంగా మనము తెలుసుకొని నిరూపించవచ్చు. ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ ఆల్.